పాలమూరు ప్రాజెక్టును పక్కకు నెట్టి దిండి ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న ఆతృత రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. ఇక ప్రజలపై నల్గొండ మంత్రులకు ఉన్న ధ్యాస పాలమూరు మంత్రులకు లేదన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్న మహబూబ్ నగర్ కు దక్కాల్సిన నీటిపై నల్గొండ మంత్రులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రి, కానీ నల్గొండకు మాత్రమే కాదన్నారు. గతంలో దిండి ప్రాజెక్టుకు నీళ్ల విడుదలపై లేఖ రాసిన మంత్రి జూపల్లి కృష్ణారావు మౌనం వీడాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరుకు వచ్చే అరకొర నీటిని కూడా తరలించకపోతుంటే అక్కడ ఇంకా వలసలు పెరుగుతాయన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఒక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు స్టార్ట్ గా పూర్తి అవ్వకముందే ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఈరోజు పాలమూరును వండబెట్టి డిండి ప్రాజెక్టుకు ఆతృత ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నల్గొండ జిల్లా మంత్రి అయినా, మరి నల్గొండ జిల్లా మంత్రి గారు మీరు ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా అన్ని ప్రాజెక్టులు కూడా మీకు సమానమే కదా. మరి మా జిల్లా ప్రాజెక్టులకు ఈరోజు పూర్తి కాకముందే మా జిల్లాకు వచ్చిన నీటిని తీసుకుపోవాలని ఈ రోజు మీరు ప్లాన్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి నార్లాపూర్ నుంచి ఏదుల దగ్గరికి 5.91 టీఎంసీ రాగానే మీరు తీసుకెళ్తే మిగతా వట్టెం కానీ, కర్వేన కానీ, ఉదండాపూర్ కానీ, లక్ష్మీదేవిపల్లి కానీ వీటికి నీళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఉరునీళ్ళని మీరు తీసుకెళ్తే డిండి ప్రాజెక్టుకు ఎందుకు ఈ విధమైనటువంటి కుట్ర చేస్తున్నారు పాలమూరు పైన అడుగుతా ఉన్నా. అందుకే అడుగుతా ఉన్నా, ఈరోజు నల్గొండ జిల్లా మంత్రులకు ఉన్న ధ్యాస ఈరోజు పాలమూరు జిల్లా మంత్రులకు ఎందుకు లేదని అడుగుతా ఉన్నా. ఇప్పుడున్నటువంటి కేబినెట్ మినిస్టర్ అయినటువంటి జూపల్లి గారు గతంలో మంత్రిగా ఉండి కూడా డిండి ప్రాజెక్టు ఈరోజు నీళ్ళు వద్దని చెప్పి లెటర్ రాసిన మంత్రి గారు ఈరోజు మౌనం వీడాలే. ఆ రోజు అడ్డుకున్నాడు నిజంగా ఆయన పాలమూరు గురించి. డిండి ప్రాజెక్టు ఈరోజు నీళ్ళు వెళ్తే మాకు ఇబ్బంది అవుతుందని అడ్డుకున్నాడు. ఇప్పుడు ఎందుకు మౌనం ఇస్తున్నారు? పాలమూరు మంత్రులు కూడా ఈరోజు నోరు విప్పాలి. పాలమూరు ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. మన ప్రాంత హక్కులకై, మన నీటి వాటాకై లేక మన ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి. మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయినాక కొన్ని చొరవ తీసుకొని కూడా మళ్ళీ చేపడతా ఉంటే ఈ రోజు ఉన్న నీళ్లు రాకుండా మళ్ళీ ఈ రోజు నల్గొండ జిల్లా మంత్రులు కుట్ర చేస్తా ఉంటే పాలమూరు ప్రజలంతా కూడా ఒకరు ఆలోచించుకోవాలి. పాలమూరు ఎమ్మెల్యేలు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీసీ పొలిటికల్ చేసే తరపున. ఈరోజు మీరంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. మీరంతా కొట్లాడాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈరోజు మనకు నీళ్ళు వచ్చే అవకాశాన్ని కూడా మళ్ళీ కూడా ఈరోజు కోల్పోవాల్సి వస్తుంది. మన రైతాంగం కూడా ఈరోజు మళ్ళీ ఇబ్బందుల పాలవుతాయి. ఈరోజు ఆయకట్టు అంతా కూడా ఎడారిగా మారే అవకాశం ఉంటది. కాబట్టి ఈ ప్రాజెక్టులంతా త్వరితగతిన పూర్తి చేసి ఇంకా కొద్దిగా 20% బ్యాలెన్స్ ఉన్నాయి అక్కడక్కడ, అవన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు పాలమూరు రైతాంగానికి నీళ్లు విడుదల చేయాలని చెప్పి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఒక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు స్టార్ట్ గా పూర్తి అవ్వకముందే ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఈరోజు పాలమూరును వండబెట్టి డిండి ప్రాజెక్టుకు ఆతృత ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నల్గొండ జిల్లా మంత్రి అయినా, మరి నల్గొండ జిల్లా మంత్రి గారు మీరు ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా అన్ని ప్రాజెక్టులు కూడా మీకు సమానమే కదా. మరి మా జిల్లా ప్రాజెక్టులకు ఈరోజు పూర్తి కాకముందే మా జిల్లాకు వచ్చిన నీటిని తీసుకుపోవాలని ఈ రోజు మీరు ప్లాన్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి నార్లాపూర్ నుంచి ఏదుల దగ్గరికి 5.91 టీఎంసీ రాగానే మీరు తీసుకెళ్తే మిగతా వట్టెం కానీ, కర్వేన కానీ, ఉదండాపూర్ కానీ, లక్ష్మీదేవిపల్లి కానీ వీటికి నీళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఉరునీళ్ళని మీరు తీసుకెళ్తే డిండి ప్రాజెక్టుకు